What is lens? Lens is a transparent material at least having one curved refractive surface is known as lens. మనం రెండు రకాల లెన్స్ గురించి చదువుతాము. ఒకటి బైకాన్వెక్స్ లెన్స్, రెండవది బైకాన్కేవ్ లెన్స్. సో ముందుగా మనకు రే డయాగ్రామ్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా బైకాన్వెక్స్ లెన్స్ సంబంధించి రే డయాగ్రామ్స్ వస్తాయి. ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏమి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో బైకాన్వెక్స్ లెన్స్ సంబంధించి మనము కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ బైకాన్వెక్స్ లెన్స్. దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆప్టిక్ సెంటర్, దట్ ఈస్ O. A ray which is passing through the optic center O is known as principal axis. Incident rays are coming from object. When they refract through the lens, all the refracted rays are coincide at a point known as focus, that is F1 అంటాం. అటువైపు నుంచి ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రేస్ ఇన్సిడెంట్ అయితే ప్యారలల్ బీమ్ ఆఫ్ రే, ఆల్ దే రిఫ్రాక్ట్ అండ్ ఫోకస్ ఆన్ F. సో దట్ ఈస్ F1. Temperature is known as 2F1. సో దిస్ is known as 2F1. ఇటు సర్ఫేస్ నుంచి ఇన్సిడెంట్ రేస్ ఇన్సిడెంట్ అయితే ఇక్కడ మనకు F2 ఏర్పడుతుంది. ఓకు ఎఫ్కు ఎంత ఉంటుందో దానికి డబులే 2F1, 2F2. ఒకసారి గమనించండి, ఆప్టిక్ సెంటర్ O, F1, O నుంచి F1కి ఎంత దూరం ఉంటుందో దానికి డబుల్ 2F1. అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి యువత వైపు F2, O నుంచి F2కి ఎంత ఉందో సేమ్ దానికి అంత డబుల్ ఉంటుంది 2F2 దగ్గర. సో మనకు ఈ విధంగా రిఫరెన్స్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగినది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎన్ని పొజిషన్లో మనం పెట్టవాలో చూద్దాం ఈ రెఫరెన్స్ పాయింట్స్ ఆధారంగా. సో ఇటువైపు నుంచి మనం కనుక వచ్చినట్లయితే ఆబ్జెక్ట్ను రెఫరెన్స్ పాయింట్ మీద ఉంచుతాము, లేదా రెఫరెన్స్ పాయింట్ మధ్యలో ఉంచుతాం. మనం ఇటువైపు నుంచి వస్తే గమనించండి, వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. రెండో పాయింట్ పొజిషన్ బియాండ్ 2F1, ఆన్ 2F1, బిట్వీన్ 2F1 అండ్ F1, ఆన్ F1, బిట్వీన్ F1 అండ్ O. సో ఈ 6 పొజిషన్లో మనము ఆబ్జెక్ట్ని ఉంచుతాం అనమాట. సో ఇప్పుడు రే డయాగ్రామ్ ఎలా గీయాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు చాలామంది విద్యార్థులు తప్పులు చేస్తుంటారు. వాళ్ళు రే డయాగ్రామ్ గీసిన తర్వాత ఎగ్జాక్ట్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడాలో అక్కడ ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ రే డయాగ్రామ్ ఖచ్చితంగా ఎలాంటి తప్పులు లేకుండా 100% పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని మెలకువలు పాటించాలా. వాటిని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఫాలో కాండి, మీకు ఖచ్చితంగా 100% రే డయాగ్రామ్ ఖచ్చితంగా వస్తుంది. ముందుగా మనం చేయాల్సింది ఏమంటే, మధ్యలో మనము కాన్వెక్స్ లెన్స్ డ్రా చేసుకోవాలా. మధ్యలో ఆప్టిక్ సెంటర్ ఓను ఐడెంటిఫై చేయాలా. తర్వాత ఆప్టిక్ సెంటర్ గుండా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ రేను, ప్రిన్సిపల్ యాక్సిస్ని మనము హారిజంటల్గా ఖచ్చితంగా గీసుకోవాలి. అది పై వైపు కానీ కింది వైపు కానీ ఉండకుండా ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి హారిజంటల్ టు ద సర్ఫేస్, సర్ఫేస్కి హారిజంటల్గా ఉండేటట్లుగా మనం గీసుకోవాలి. అది మీరు ఖచ్చితంగా పాటించాలి. తర్వాత మనము ఈ పాయింట్ని రెఫరెన్స్ పాయింట్స్ పెట్టుకుంటున్నప్పుడు F1, F2, 2F1 గీసేటప్పుడు ఖచ్చితంగా కొలతలతో మనం గీయాలి. ఆప్టిక్ సెంటర్ O నుంచి ఖచ్చితంగా ఒక 3 సెంటీమీటర్ దూరంలో F1 పెట్టుకోండి. ఆప్టిక్ సెంటర్ నుంచి 6 సెంటీమీటర్ దూరంలో 2F1 పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది మీరు కొలతలతో పెట్టుకోవాలా. మీకు తోచినట్లు పెట్టుకున్నట్లయితే రే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రాదు, ఇమేజ్ ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఏర్పడదు అని గుర్తించండి. అలాగే ఇటువైపు ఆప్టిక్ సెంటర్ నుంచి ఒక 3 సెంటీమీటర్ దూరంలో F2, అక్కడ నుంచి మరొక 3 సెంటీమీటర్ దూరంలో 2F2, అంటే O నుంచి 2F2కు 6 సెంటీమీటర్ ఉండేటట్లుగా మీరు డిస్టెన్స్ని కొలిచి పెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా కొలతలు తీసుకునే మీరు పాయింట్స్ని గుర్తుంచుకోవాలా, లేకపోతే రే డయాగ్రామ్ ఏర్పడదు అని గుర్తుంచుకోండి. తర్వాత మనం ఇన్సిడెంట్ రే గీసేటప్పుడు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ ఖచ్చితంగా ప్యారలల్గానే ఉండాలా. మీరు చూసుకొని స్కేల్తో ఖచ్చితంగా ఈ రే డయాగ్రామ్స్ అన్నీ కూడా స్కేల్తోనే గీయాలా. మీరు ఊరికే చేతితో అలా గీసినట్లయితే రే డయాగ్రామ్ ఖచ్చితంగా తప్పు అవుతుంది.
కాబట్టి స్కేల్తో ఉపయోగించే మీరు గీయాలా. సో ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన మెలకువలు. సో లెట్ us డ్రా వన్ బై వన్ how the images are formed when object is placed in front of the convex lens. So first one, when object is placed at infinity దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకు తెలుసు when object is placed at infinity the rays are coming parallel to the principal axis. ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ గా వస్తాయని గమనించండి. చూడండి, సో ప్యారలల్ రేస్ వస్తున్నాయంటే ఇట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. వెన్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దే రిఫ్రాక్ట్ త్రూ ఫోకస్. గమనించండి, ఆల్ ద రేస్ ఆర్ కోయిన్సైడెడ్ అట్ పాయింట్ F2 దట్ ఈస్ ఫోకస్ where image is formed. So now let us write the characteristic of the image which is formed on F2. So F2 మీద మనకు ఇమేజ్ ఫామ్ అయింది, దాని క్యారెక్టరిస్టిక్స్ రాద్దాం. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ F2. రెండవది, ఇమేజ్ ఈజ్ రియల్ ఇఫ్ we place a screen on the position F2 we can hold it on the screen. So it is real image. థర్డ్ వన్, ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, తలకిందులుగా ఉంటుంది మనము చూసినట్లయితే ఇన్వర్టెడ్. నాలుగోది, డిమినిష్డ్ ఇమేజ్ ఆర్ పాయింట్ సైజ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, చిన్నగా ఏర్పడుతుంది, అది పాయింట్ సైజ్ లో డిమినిష్డ్ ఇమేజ్ అని రాస్తాం. సో దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ F2. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. లెట్స్ సీ సెకండ్ డయాగ్రామ్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2F1, ఇన్ఫినిటీ తర్వాత మనం ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ ని? బియాండ్ 2F1. 2F1 కు అవతల ఉంచాలి. సో నౌ ఐఎమ్ డ్రాయింగ్ ఆబ్జెక్ట్ బియాండ్ 2F1. సో మనం రెండే రేస్ గీయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకటి, ఏ రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చేది గోస్ త్రూ F2. సెకండ్ రే, ద రే గోయింగ్ త్రూ O, it goes straight away అని గుర్తుంచుకోండి. సో లెట్స్ డ్రా ద డయాగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to draw an incident ray parallel to the principal axis. It refracts to F. The second ray which is incident through O which goes undeviated. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. చూడండి ఎక్కడ ఇమేజ్ ఫార్మ్ అయింది. ఇమేజ్ ఈజ్ పాయింట్ at a point where two refracted rays are coincided. So here is image formed where we draw image. చూడండి, ఇమేజ్ is formed between F2 and 2F2. సో ఆ ఇమేజ్ చూస్తూ మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి, ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి. చూడండి, మొదటిది, వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్? బిట్వీన్ F2 and 2F2. How is the image? Since it is hold on the screen, it is a real image. మూడవది, హౌ ఇస్ ద ఇమేజ్? ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, తలకిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్. చివరిది, ఇట్ ఈజ్ ఏ డిమినిష్డ్ ఇమేజ్. చూడండి, ఆబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది, ఇమేజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. సో దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ 2F1. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 and 2F2. So these are the characteristics. Let's see third diagram. When object is placed on 2F1. చూడండి, ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మనం ఆబ్జెక్ట్ ని? సో బియాండ్ 2F1 తర్వాత ఇప్పుడు ఆన్ 2F మీద ఉంచాలా. సో ఐఎమ్ డ్రాయింగ్ ద క్యాండిల్ ఆన్ 2F1. మనము రెండు రేస్ ని గీయాల్సి ఉంటుంది. ఒకటి ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సెకండ్ వన్, ఏ రే విచ్ ఈజ్ పాసింగ్ త్రూ O. Let's draw the ray diagram. A ray parallel to the principal axis refracts through F2. అలాగే a ray which incident through F, it go undeviated. సో మనం గీసేటప్పుడు చూడండి, ఆరో మార్క్స్ కూడా మనం ఖచ్చితంగా గీయాల్సి ఉంటుంది. సో వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ అ పాయింట్
where two refracted rays are coincided. So here is the image formed. సో అక్కడ మనము ఆ ఇమేజ్ని గీస్తాం ఈ విధంగా. చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 2f2. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2f1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ 2f2. సో ఆ ఇమేజ్ చూస్తూ మనము క్యాషిక్స్ గీయాలా. సో మొదటిది వేర్ ఈజ్ ద పొజిషన్, ఎక్కడ ఏర్పడింది చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ 2f2. సో సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్. Since it can be hold on the screen, it is a real image. So third one, so the image is inverted. Talakinduluga undi kabatti inverted image. So fourth one, image is same as the size of object. Object enta undo image size kuda ante erpadindani manamu gurtinchala. This is the ray diagram for object when placed on 2f1. Image is formed on the 2f2. సేమ్ సైజ్ ఇమేజ్. సో దీస్ ఆర్ ద క్యాషిక్స్. సో నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి చెప్పండి ఆబ్జెక్ట్ ని. సో ఆన్ 2f1 తర్వాత నెక్స్ట్ రిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ 2f1 అండ్ f1, ఈ రెండింటి మధ్య మనము ఆబ్జెక్ట్ ఉంచాలి. సో డ్రా ద డయాగ్రామ్ బిట్వీన్ 2f1 అండ్ f1. సో ఇంతకుముందు మరి యాజువల్ గా వి డ్రా 2 rays. A ray parallel to the principal axis goes through f. Next ray, a ray which is incident through O go undeviated. చూడండి, so where is the two refracted rays are coincided? So here the two refracted rays are coincided. So here is the image formed. గమనించండి, సో ఎక్కడ ఏర్పడింది, when object is placed between 2f1 and f1, image is formed beyond 2f2. బియాండ్ 2f2 మీద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు బిట్వీన్ 2f1 అండ్ f1 ఏర్పడింది. బిట్వీన్ 2f1 అండ్ f1 మీద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు బియాండ్ 2f2 అనేది ఏర్పడిందని గుర్తుంచుకోండి. సో ఇమేజ్ చూస్తూ మనం క్యాషిక్స్ రాద్దాం. సో వేర్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ 2f2. రెండవది, సో రియల్ ఇమేజ్ దట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్, రియల్ ఇమేజ్. థర్డ్, ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. చివరిది, ఇట్ ఈస్ ఎన్లార్జ్ ఇమేజ్. చూడండి, మీరు ఆబ్జెక్ట్ చూడండి ఎంత సైజులో ఉంది, ఇమేజ్ చూడండి ఎంత సైజులో ఉంది. ఆబ్జెక్ట్ కంటే చాలా పెద్ద సైజులో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ అ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ 2f1 and f1. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ 2f2. దీస్ ఆర్ ద క్యాషిక్స్. నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ f1. సో లెట్స్ డ్రా an ఆబ్జెక్ట్ ఆన్ f1. సో ఇంతకుముందు చెప్పినట్లు, సో వీ నీడ్ టు డ్రా 2 rays. A ray parallel to the principal axis and a ray incident on O. A ray which is incident parallel to the principal axis, it refracts through F. Another ray which incident through O, it go undeviated. చూడండి, ఈ రెండు రేస్ రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడైనా ఖండించుకున్నాయా? నో, దే ఆర్ నాట్ కోయిన్సైడింగ్ అట్ ఎనీవేర్. సో దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. అనంత దూరంలో ఇమేజ్ ఏర్పడుతుందని మనం చెప్తాం. ఇక్కడ గమనించండి, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ f2. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ f1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో రివర్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అని మీరు గుర్తుంచుకోండి. సో దాని యొక్క క్యాషిక్స్ మనం చెప్పాల్సి వచ్చినట్లయితే ఇమేజ్ ఇన్ఫినిటీ వరకు ఏర్పడుతుంది. సో ఇమేజ్ మనము తెర మీద పట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. సో మూడవది, ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్ ఇమేజ్. చాలా దూరంగా ఏర్పడుతుంది, పెద్దగా ఏర్పడుతుంది కాబట్టి ఎన్లార్జ్ ఇమేజ్. సో నాలుగవది, ఇట్ ఈస్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ కాబట్టి ఇది తలకిందులుగా ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. సో దిస్ ఈస్ అ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ప్లేస్డ్ ఆన్ f1. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో దీస్ ఆర్ ద క్యాషిక్స్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇక్కడ గమనించండి, చివరి డయాగ్రాము, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ between f1 and O. So let's draw the object. So the object is placed between f1 and O. So we need to draw 2 rays. A ray which is parallel to the principal axis refracts through f2. A ray which is passing through
ఆప్టిక్ సెంటర్ ఓ ఇట్ విల్ గో అన్డీవియేటెడ్. చూడండి ఈ రెండు రేస్ ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఖండించుకునే అవకాశం ఉందా? నో. సో దే ఆర్ డైవర్జింగ్ రేస్. రెండు కూడా డైవర్జెంట్ రేస్, ఎక్కడా కలుసుకునే అవకాశం లేదు. సో ఇఫ్ దే ఆర్ డైవర్జెంట్ డెఫినెట్లీ దే ఆర్ కమింగ్ కోయిన్సైడ్ ఫ్రమ్ సమ్వేర్. ఎక్కడి నుంచో ఖండించుకుని వస్తాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి వి ఎక్స్టెండ్ ద రేస్ అట్ బ్యాక్ సైడ్లో వారి రేస్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఈ రేస్ని ఎక్స్టెండ్ చేసి గమనించండి, ఈ రేకు స్ట్రైట్ లైన్ అలాగే ఉండాలా, ఇది కూడా అలాగే. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో మనం రెండు రేస్ని ఎక్స్టెండ్ చేసాము, ఇక్కడ నుంచే రేస్ వస్తున్నాయని అర్థం. ఈ రెండు రేస్లకు కోయిన్సైడ్ అయిన దగ్గర అక్కడ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో ఇట్ ఈజ్ ఏ వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం రాద్దాము. వెర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్? సో ఆబ్జెక్ట్ సైజే మన ఇమేజ్ ఫార్మ్ అయినా రాస్తాం, ఆబ్జెక్ట్ సైడ్. సో ఇట్ ఈజ్ ఎ వర్చువల్ ఇమేజ్. మనం ఎక్కడ తెర మీద ఎక్కడ పట్టుకోము దీన్ని. సో ఇట్ అపియర్స్ ఇన్సైడ్ ద లెన్స్ సైడ్ లోపల కనిపిస్తుంది మనకు. సో వర్చువల్ ఇమేజ్. చూడండి ఎలా ఉంది ఇమేజ్, ఎరెక్ట్, నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్. నాలుగవది, ఇది చాలా పెద్దగా ఉంది. ఆబ్జెక్ట్ చూడండి చిన్నగా ఉంది, ఇమేజ్ చాలా పెద్దగా ఉంది, సెన్స్ ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ అ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ F1 and O in front of the convex lens. Image is formed at the object side. Enlarged image, erect image, virtual image. So these are the ray diagrams. ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఖచ్చితంగా మీరు పాయింట్స్ని కొలిచి, స్కేల్తో కొలిచి 3 సెంటీమీటర్లు పెట్టుకొని కొలిచి పాయింట్స్ బిందులు గుర్చుకోవట్లేదు, మీరు చక్కగా డయాగ్రామ్ వస్తుంది. అదేవిధంగా రేస్ గీసేటప్పుడు స్కేల్తో ఖచ్చితంగా ప్యారల్గా ఉండేటట్లు, స్ట్రైట్గా ఉండేటట్లు మీరు గీసినట్లయితే రే డయాగ్రామ్స్ తప్పు లేకుండా 100% ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆబ్జెక్ట్ని చూస్తూ అది ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి, మీకు సులభంగా వస్తుంది.